ఇప్పుడు మనం కండిషనల్ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్స్ గురించి నేర్చుకుందాం. కండిషనల్ జంప్స్ జనరల్గా మనకి ఇక్కడ షార్ట్ జంప్స్ యూజ్ చేస్తాం 8086లో. ఇవి లేబుల్ అనేది యూజ్ చేస్తాం. లేబుల్ అంటే జంప్ ఇలా లేబుల్ అని రాసి 2-3 ఇన్స్ట్రక్షన్స్ తర్వాత లేబుల్ అని రాస్తాం. అంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి జంప్ అవుతుంది. లేదా కొన్ని సమయాల్లో లేబుల్ బదులు మనం అడ్రస్ని కూడా మెన్షన్ చేస్తాం 0AH. అప్పుడు ఇది ఆఫ్సెట్ వాల్యూని క్యాలిక్యులేట్ చేసుకుని స్టార్టింగ్ అడ్రస్ని ఆఫ్సెట్ని 2 కలుపుకుని అక్కడికి 2011 ఇది 2000తో స్టార్ట్ అయింది అనుకోండి ఇన్స్ట్రక్షన్స్. ఆ తర్వాత ఇది ఏ అనుకోండి 2000 ఏ అంటే 10 2010కి ఇన్స్ట్రక్షన్కి మనకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనకి జంప్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి లేబుల్తో కానీ లేదా అడ్రస్తో కానీ మెన్షన్ చేస్తాం. అయితే ఈ జంప్ ఇన్స్ట్రక్షన్స్ జనరల్గా షార్ట్ జంప్స్ అయితే 2^8 అంటే 128 అంటే సుమారుగా మనకి -128 బైట్స్ నుంచి +127 బైట్స్ వరకు నెగిటివ్ రేంజ్ పాజిటివ్ రేంజ్ మనకి డిసైడ్ అవుతుంది అనమాట. సో ఒక కండిషన్ కనుక మనకు సాటిస్ఫై అయితే ఇక్కడికి జంప్ అవ్వు, లేకపోతే ఒక కండిషన్ సాటిస్ఫై అయితే జంప్ అవ్వు, లేకపోతే కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే జంప్, ఇలాగ మనం మెన్షన్ చేస్తాం అనమాట. అంటే సపోజ్ 5 ఉంది, 5 is 5, 2 అని 2 నెంబర్స్ ఉన్నాయి. సో దాన్ని మనం ఏం చేస్తామంటే 5 is greater than 2 కదా. సో ఇఫ్ 5 is greater than 2 అయితే వేరే చోటకు జంప్ అవ్వు, లేదా 5 is less than 2 అయితే ఇలా జంప్ అవ్వు. ఇట్లా కొన్ని కండిషన్స్ మనం షార్ట్ జంప్ రూపంలో వాడతాం అనమాట. ఓకే, ఒకవేళ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్కి సీక్వెన్స్ ఆర్డర్లో వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం కొన్ని కండిషన్స్ని చూద్దాం జంప్కి సంబంధించి. ఫస్ట్ ఏంటంటే ఇన్స్ట్రక్షన్ కోడ్, నెక్స్ట్ దానికి సంబంధించిన డిస్క్రిప్షన్, ది కండిషన్ ఏంటి ఫర్ జంప్కి అనేది చూద్దాం. కండిషన్ ఫర్ జంప్. సో ఫస్ట్ది ఏంటంటే జంప్ 0 ఆర్ జంప్ ఈక్వల్. సో జంప్ ఇఫ్ 0 ఆర్ ఈక్వల్. సో జంప్ ఇఫ్ 0 మీన్స్ దట్ సమ్ 2 నెంబర్లు తీసుకుందాం అనుకుందాం. సపోజ్ దీన్ని మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే, సో కండిషన్ ఫర్ జంప్ అంటే ZF = 1. ZF అంటే జీరో ఫ్లాగ్. జీరో ఫ్లాగ్ ఎప్పుడు 1 అవుతుంది? అవుట్పుట్ అనేది 0 అయితే కనుక ZF అనేది 1 అవుతుంది. ఓకే, దీన్ని ఎగ్జాంపుల్ కింద చూద్దాం. ఇలాంటి జంప్ ఇన్స్ట్రక్షన్స్ యూజువల్గా కంపేర్ ఇన్స్ట్రక్షన్స్ తర్వాత వాడతారనమాట. ఎప్పుడైతే జీరో ఫ్లాగ్ సెట్ అయిందో ఈ ఇన్స్ట్రక్షన్ అనేది ఇచ్చిన లేబుల్కి జంప్ అవుతుంది అనమాట. అంటే సింపుల్గా చూడండి, కంపేర్ సమ్ BX, DX అనే ఇన్స్ట్రక్షన్ వాడాం. కంపేర్ అంటే ఏం చేస్తుంది? సబ్ట్రాక్షన్, ఇండైరెక్ట్గా సబ్ట్రాక్షన్. కంపేర్ అంటే 3 థింగ్స్ని వెరిఫై చేస్తుంది. వెదర్ BX ఈజ్ గ్రేటర్ దెన్ DXా, లేదా BX లెస్ దెన్ DXా, లేదా BX ఈక్వల్స్ టు DX. ఈ 3 కండిషన్స్ చెక్ చేస్తుంది. BX ఈజ్ గ్రేటర్ దెన్ DX అనుకోండి, బిగ్ నెంబర్ మైనస్ స్మాల్ నెంబర్ అంటే మనకి అవుట్పుట్ ZF అనేది 0 అవ్వదు కాబట్టి ZF 0 అవుతుంది. అలాగే మనకి సైన్ ఫ్లాగ్ కూడా ఉండదు, ఎందుకంటే పాజిటివ్ నెంబర్ వస్తుంది, బిగ్ నెంబర్ మైనస్ స్మాల్ నెంబర్. ఓకే, ఇలాగా మనకి సైన్ ఫ్లాగ్, జీరో ఫ్లాగ్ ఇలా చెక్ చేసుకుంటుంది. ఎప్పుడు మనకి జీరో ఫ్లాగ్ వస్తుంది అని అంటే వెన్ బోత్ నెంబర్స్ సేమ్ అనుకోండి. సపోజ్ BX వాల్యూ 1 2 3 4 DX వాల్యూ కూడా 1 2 3 4 అయితే సబ్ట్రాక్ట్ చేస్తే ఆన్సర్ 0 వస్తుంది. ఎప్పుడైతే అవుట్పుట్ 0 వచ్చిందో ZF అనేది 1 అవుతుంది అనమాట. ఇలాంటి కండిషన్స్లో మనకి కంపేర్ ఇన్స్ట్రక్షన్ వాడతాం, వెదర్ గ్రేటర్, లెస్ ఆర్ ఈక్వల్. సపోజ్ కంపేర్ BX, DX అని రాసాం. ఓకే, BX DX సేమ్ అనుకోండి వాల్యూలు. జంప్ ఇఫ్ 0 అప్పుడు లేబుల్ ఏమని రాస్తాం? లేబుల్ నెక్స్ట్. ఈ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది? కొన్ని కండిషన్స్ తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఇలా కండిషన్స్ రాస్తాం. సో అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది అనమాట. ఓకే, సో ఈ కండిషన్ BX DX 2 కనుక సేమ్ వాల్యూ అవుట్పుట్ 0 అయితే ZF ఎప్పుడైతే 1 అయిందో అప్పుడు మాత్రమే ఈ కండిషన్ సాటిస్ఫై అయినట్టు. ఒకవేళ ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదనుకోండి సీక్వెన్స్లో నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్కి వెళ్ళిపోతుంది. ఇది జంప్ ఇఫ్ 0 ఆర్ జంప్ ఇఫ్ ఈక్వల్. ఇది ఫస్ట్ ఇన్స్ట్రక్షన్. సెకండ్ ఇన్స్ట్రక్షన్ జంప్ ఇఫ్ నాట్ 0 ఆర్ జంప్ ఇఫ్ నాట్ ఈక్వల్. ఇప్పుడు ZF = 0. సేమ్ కండిషన్ BX 1 2 3 4 అయ్యి ఇది కూడా 1 2 3 4 అయిపోయింది అనుకోండి, అవుట్పుట్ 0 వస్తుంది. సపోజ్ ఇది 1 2 3 4 ఇదేమో 1 2 3 3 అయింది అనుకోండి, 34 - 33 అవుట్పుట్ 1 వచ్చింది. లేదా సపోజ్ ఇది 1 2 3 4 ఇదేమో 1 2 3 0, ఆన్సర్ ఎంత అంటే 4. సో అవుట్పుట్ అనేది 0 కాదు కాబట్టి ZF అనేది 0 అనమాట. అవుట్పుట్ ఎప్పుడైతే 0 అయిందో అప్పుడే ZF అనేది 1 అవుతుంది, జీరో ఫ్లాగ్ అనేది 1 అవుతుంది. ఒకవేళ అవుట్పుట్ 0 కాదనుకోండి ZF = 0 అవుతుంది అనమాట. ఇప్పుడు మన కండిషన్ ఏమని రాస్తున్నాము? ఇఫ్ జంప్ ఇఫ్ 0 అయితేనే నెక్స్ట్కి వెళ్ళమంటున్నాం. ఇప్పుడు ఈ కండిషన్లో మనం జంప్ ఇఫ్ నాట్ 0 అని రాస్తాం. సింపుల్గా జంప్ ఇఫ్ నాట్ 0 అని రాస్తే ఆ కండిషన్ సాటిస్ఫై అయితే అది నెక్స్ట్కి ఆ లేబుల్కి ఇచ్చిన ప్రీడిఫైన్డ్ లేబుల్కి జంప్ అవుతుంది అనమాట, వితౌట్ చెకింగ్ ద నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, ఇది సెకండ్ ఇన్స్ట్రక్షన్. నెక్స్ట్ జంప్ ఇఫ్ సైన్డ్ JS. జంప్ ఇఫ్ సైన్డ్
ఆర్ జంప్ ఇఫ్ నెగిటివ్. అప్పుడు ఇలా రాసినప్పుడు ఏమవుతుందంటే సైన్ ఫ్లాగ్ 1 అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు ఈ కండిషనే తీసుకుందాం. సైన్ ఫ్లాగ్ ఎప్పుడు 1 అవుతుందని అంటే బిఎక్స్ అనేది 1 2 3 4 అయింది, డిఎక్స్ అనేది 1 2 3 8 అయింది. ఇది స్మాల్ నెంబర్, ఇది బిగ్ నెంబర్. స్మాల్ నెంబర్ మైనస్ బిగ్ నెంబర్ ఆన్సర్ చేస్తున్నప్పుడు -4 4 - 8 -4 -4 అంటే నెగిటివ్ నెంబర్. సో ఇలా నెగిటివ్ నెంబర్స్ వచ్చినప్పుడు ఈ కండిషన్స్ మనం వాడుకోవచ్చు. జంప్ ఇఫ్ సైన్డ్ ఆర్ జంప్ ఇఫ్ నెగిటివ్. సో స్మాల్ నెంబర్ మైనస్ కంపారిజన్ అంటే ఇండైరెక్ట్గా సబ్ట్రాక్షన్ లాంటిది. సో కంపారిజన్ చేస్తున్నప్పుడు బిఎక్స్ ఈజ్ లెస్ దాన్ ది డిఎక్స్ కాబట్టి ఇక్కడ 1 2 3 4 ఈజ్ లెస్ దాన్ ది 1 2 3 8 కాబట్టి ఈ కండిషన్ మనకి జంప్ ఇఫ్ సైన్డ్ ఆర్ జంప్ ఇఫ్ నెగిటివ్ అని అంటారు అనమాట. సేమ్ రివర్స్ జంప్ ఇఫ్ నాట్ సైన్డ్. నాట్ సైన్డ్ అంటే పాజిటివ్ అనమాట. సో పాజిటివ్ ఎప్పుడు వస్తుంది? ఈ బిఎక్స్ అనేది 1 2 3 8 అయ్యుండి డిఎక్స్ అనేది 1 2 3 4 అయింది అనుకోండి, బిగ్ నెంబర్ మైనస్ స్మాల్ నెంబర్, ఆన్సర్ 4 పాజిటివ్ అనమాట. ఇలాంటి కండిషన్లో జంప్ ఇఫ్ నాట్ సైన్డ్ అంటే కంపేర్ ఇన్స్ట్రక్షన్ తర్వాత జంప్ ఇఫ్ 0 వాడచ్చు, లేదా జంప్ ఇఫ్ నాట్ 0 వాడచ్చు, జంప్ ఇఫ్ సైన్డ్ వాడచ్చు, జంప్ ఇఫ్ నాట్ సైన్డ్ వాడచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ కండిషన్ జేఓ జంప్ ఇఫ్ ఓవర్ఫ్లో. అప్పుడు ఇది సైన్ ఫ్లాగ్ 0, ఇదేమో ఓవర్ఫ్లో ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్స్ టు 1. జంప్ ఇఫ్ ఓవర్ఫ్లో అంటే సపోజ్ ఇది ఈ నెంబర్ మైనస్ ఈ నెంబర్ కనుక మనకి 2^8 అంటే 128 ప్లస్ 128 అయినా పాజిటివ్లో ఆన్సర్ ఉండాలి, లేదా -127 అయినా నెగిటివ్లో ఆన్సర్ ఉండాలి. ఈ రెండిట్ల రేంజ్లో అంటే +128 టు -127 రేంజ్లో కనుక మనం ఇచ్చిన వాల్యూ దాటి వెళ్ళిపోతే అప్పుడు ఓవర్ఫ్లో అపీర్ అవుద్ది అనమాట. అంటే ఈ కంపారిజన్ చేస్తున్నప్పుడు వెరీ బిగ్ నెంబర్ మైనస్ స్మాల్ నెంబర్ చేస్తున్నప్పుడు వచ్చిన రిజల్ట్ +128 కన్నా ఎక్కువ ఉండి, లేదా బిఎక్స్ లెస్ దాన్ డిఎక్స్ అయినప్పుడు నెగిటివ్ నెంబర్లో బాగా మైనస్ అయినప్పుడు, సో ఈ కండిషన్స్లో ఏమవుతుంది, బాగా ఎక్స్ట్రీమ్లో బిగ్ నెంబర్ ఆర్ ఎక్స్ట్రీమ్ లోవర్ నెంబర్ బియాండ్ ది రేంజ్ దాటిపోతే కనుక అప్పుడు ఓవర్ఫ్లో అక్కర్ అవుతుంది. అలా ఓవర్ఫ్లో అక్కర్ అయినప్పుడు ఇక్కడ జంప్ ఇఫ్ నాట్ 0 బదులు జంప్ ఇఫ్ ఓవర్ఫ్లో అయ్యి ఇక్కడికి నెక్స్ట్కి వెళ్ళిపోతుంది, లేదా ఎర్రర్ మెసేజ్ డిస్ప్లే. జంప్ ఇఫ్ ఓవర్ఫ్లో అయిపోయింది అనుకోండి, ఇక్కడ ఎర్రర్ అని రాస్తాం. సో ఇక్కడ ఎర్రర్ మెసేజ్ ఏదో డిస్ప్లే అవుతుంది. ఓకే, సేమ్ కండిషన్ జంప్ ఇఫ్ నాట్ ఓవర్ఫ్లో, జంప్ ఇఫ్ నో ఓవర్ఫ్లో. ఓవర్ఫ్లో లేదనుకోండి ఓఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఓవర్ఫ్లో లేకపోతే ఈ కండిషన్ సాటిస్ఫై చేయండి. కంపేర్ బిఎక్స్ డిఎక్స్ రాస్తాం. జంప్ ఇఫ్ నో ఓవర్ఫ్లో, జంప్ ఇఫ్ జేఎన్ఓ అని రాసినప్పుడు ఓవర్ఫ్లో రాకపోతే కనుక సీక్వెన్స్ కంటిన్యూ చేయండి, జంప్ ఇఫ్ ఓవర్ఫ్లో అయితే కనుక సీక్వెన్స్ని స్టాప్ చేయండి. ఇలాంటి కండిషన్స్ వచ్చినప్పుడు జేఎన్ఓ యూజ్ చేస్తాం. జంప్ ఇఫ్ ప్యారిటీ ఆర్ జంప్ ఇఫ్ ప్యారిటీ ఈవెన్. సో ప్యారిటీ అనేది ఈవెన్ అయితే కనుక ప్యారిటీ ఫ్లాగ్ ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఏంటి, సపోజ్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఎగ్జాంపుల్ ఏంటంటే కంపేర్ ఏఎల్ కమా బిఎల్ అని రాస్తాను. చేస్తున్నప్పుడు ఇప్పుడు ఏఎల్ ఈజ్ గ్రేటర్ దాన్ బిఎల్ఆ, ఏఎల్ ఈజ్ లెస్ దాన్ బిఎల్ఆ, ఏఎల్ ఈక్వల్స్ టు బిఎల్, ఇలా కదా వెరిఫై చేస్తాం. వచ్చిన రిజల్ట్లో ఏఎల్ కానీ కాదు ఏఎక్స్ బిఎక్స్ కూడా చేయొచ్చు, బట్ ప్యారిటీ మాత్రం ఏఎల్కే చెక్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఏఎల్ కమా బిఎల్ అని రాసాను. సో ఇలా చెక్ చేస్తున్నప్పుడు మనకు వచ్చిన రిజల్ట్ ఆన్సర్ ఏదో ఒకటి వస్తుంది కదా, ఈ ఆన్సర్లో కనుక 0 0 1 1 0 0 1 1 1 1 0 ఇలా వచ్చింది అనుకోండి, నెంబర్ ఆఫ్ ప్యారిటీ బిట్స్ని మనం చెక్ చేస్తాం. ఇవి 4 ఇవి 4 8, సో ఇది వద్దు, 8 బిట్స్, ఏఎల్ అంటే 8 బిట్స్ కదా. సో ఇట్లాగా మనకి ఏఎల్ వాల్యూ ఏదో వచ్చింది అనుకోండి, వచ్చినప్పుడు మనకు నెంబర్ ఆఫ్ ప్యారిటీ బిట్స్ని వెరిఫై చేస్తాం. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ప్యారిటీ బిట్స్ ఈవెన్ అనుకోండి, ఈవెన్ ప్యారిటీ వచ్చినట్టు. నెంబర్ ఆఫ్ ప్యారిటీ బిట్స్ ఆడ్ వచ్చినాయి అనుకోండి, నెంబర్ ఆఫ్ ప్యారిటీ బిట్స్ అంటే నెంబర్ ఆఫ్ వన్స్ ఈవెన్ వచ్చినాయి అనుకోండి, ఈవెన్ ప్యారిటీ. నెంబర్ ఆఫ్ వన్స్ ఆడ్ వచ్చినాయి అనుకోండి, ఆడ్ ప్యారిటీ అనమాట. ఇక్కడ మన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే జంప్ ఇఫ్ ప్యారిటీ బిట్ ఈవెన్. సో ఇక్కడ 1 2 3 4 వచ్చింది అంటే ప్యారిటీ బిట్ అనేది ఈవెన్ వచ్చింది. సో ప్యారిటీ బిట్ ఈవెన్ వస్తే కనుక పిఎఫ్ ప్యారిటీ ఫ్లాగ్ అనేది 1 వస్తుంది అనమాట. సో ఈ కండిషన్ వచ్చినప్పుడు జంప్ నెక్స్ట్ అని రాస్తాం. సో ఇది కరెక్ట్గా ఈ నెక్స్ట్ అనేది లేబుల్ ఎక్కడికో పాయింట్ అవుట్ అవుతుంది, అక్కడి నుంచి నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. అంటే కండిషన్స్ మనకి ఎప్పుడు జంప్ అవ్వాలి, ఓవర్ఫ్లో వచ్చినప్పుడు జంప్ అవ్వాలా, మనకి ఎప్పుడు జంప్ అవ్వాలి, ప్యారిటీ వచ్చినప్పుడు జంప్ అవ్వాలా, ఓవర్ఫ్లో ఫ్లాగ్ వచ్చినప్పుడు జంప్ అవ్వాలా, సైన్ ఫ్లాగ్ వచ్చినప్పుడు జంప్ అవ్వాలా, 0 వచ్చినప్పుడు అవుట్పుట్ 0 వచ్చినప్పుడు జంప్ అవ్వాలా, ఇలాగా మనం కండిషన్స్ని వెరిఫై చేసుకుంటాం అనమాట. ఓకే, అలాగే జంప్ ఇఫ్ నో ప్యారిటీ ఆర్ జంప్ ఇఫ్ ప్యారిటీ ఆడ్. ఇంతకుముందు ప్యారిటీ ఈవెన్ గురించి మాట్లాడుకున్నాం. సపోజ్ ఇదే దాంట్లో 1 0 మార్చేసామనుకోండి, 1 2 3 వచ్చినాయి. సో ప్యారిటీ ఫ్లాగ్ అనేది ఆడ్ వచ్చింది, సో పిఎఫ్ అనేది 0 అనమాట. ఓకే, ఇలాగా జంప్ కంపేర్ ఏఎల్ కామా బిఎల్ జంప్ జేపీ అని రాస్తాం. సారీ, ఇంతకుముందు జంప్ జేపీ కానీ జేపీ ఈఎన్ కానీ రాస్తాం. ఇప్పుడు ఏం రాస్తాం, జేపీఓ అని రాస్తాం. ఇలా రాసినప్పుడు ఏమవుతుందంటే ఆ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు జంప్ అవుతుంది అనమాట. సో జంప్ అంటే జంప్ ఇఫ్ ప్యారిటీ ఆడ్.
దెన్ పిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్. ఇది 7th, ఇది 8th. 9th ఇన్స్ట్రక్షన్, జంప్ ఇఫ్ బారో ఆర్ జంప్ ఇఫ్ నాట్ అబోవ్ ఆర్ ఈక్వల్ ఆర్ జంప్ ఇఫ్ క్యారీ. అంటే జంప్ ఇఫ్ బారో ఆర్ నాట్ అబోవ్ ఆర్ ఈక్వల్ ఆర్ జంప్ ఇఫ్ క్యారీ. జంప్ ఇఫ్ క్యారీ ఈ కండిషన్స్లో మనకి క్యారీ ఫ్లాగ్ అనేది 1 వస్తుంది. జంప్ ఇఫ్ బార్ అంటే ఏంటి? సపోజ్ ఎగ్జాంపుల్ కంపేర్ ఏఎక్స్ కమ్మ బిఎక్స్ అని రాసాం. కంపేర్ ఏఎక్స్ కమ్మ బిఎక్స్ అని రాసాం. సపోజ్ కంపేర్ ఏఎక్స్ కమ్మ బిఎక్స్ అని రాసాం. సో కంపేర్ అంటే ఏంటి? ఏఎక్స్ గ్రేటర్ దెన్ బిఎక్సా, ఏఎక్స్ ఈజ్ లెస్ దెన్ బిఎక్సా, ఏఎక్స్ ఈక్వల్స్ టు బిఎక్సా. ఓకే, సో బార్ ఎప్పుడు వస్తుంది? స్మాల్ నెంబర్ మైనస్ బిగ్ నెంబర్ చేసినప్పుడు వస్తుంది. సో ఏఎక్స్ వాల్యూ 1 2 3 4 అనుకుంది ఇంతకు ముందులాగే. బిఎక్స్ వాల్యూ 1 2 3 8 తీసుకుందాం. సో స్మాల్ నెంబర్ మైనస్ బిగ్ నెంబర్ చేసినప్పుడు ఆన్సర్ ఎంత? నెగిటివ్లో వస్తుంది. అంటే మనకి బారో వస్తుంది కదా. సో ఈ కండిషన్లో జంప్ ఇఫ్ బారో వచ్చినా లేదా జంప్ ఇఫ్ నాట్ అబోవ్ ఆర్ ఈక్వల్. సో 1 2 3 4 ఈజ్ నాట్ అబోవ్ దెన్ 1 2 3 8. సో అదైనా ఒకటే. జంప్ ఇఫ్ నాట్ అబోవ్ ఆర్ ఈక్వల్ అన్నా, జంప్ ఇఫ్ బారో అన్నా, జంప్ ఇఫ్ క్యారీ అన్నా అన్నీ ఒకటే అనమాట. క్యారీ జనరల్గా మనకి ఎడిషన్లో క్యారీ వచ్చినప్పుడు వాడతాం, బారో అనేది సబ్ట్రాక్షన్లో వాడతాం అంతే. ఓకే, సో ఇలాంటి కండిషన్స్లో జంప్ ఇఫ్ బారో, జంప్ ఇఫ్ నాట్ అబోవ్ ఆర్ ఈక్వల్ ఆర్ జంప్ ఇఫ్ క్యారీ వాడతాం. నెక్స్ట్ ఇప్పుడు బారో వాడాం కాబట్టి నాట్ బారో వాడాం. జంప్ ఇఫ్ నో బారో ఆర్ జంప్ ఇఫ్ అబోవ్ ఈక్వల్ ఆర్ జంప్ ఇఫ్ నో క్యారీ. ఓకే, ఈ కండిషన్ ఏంటంటే ఏఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ బిఎక్స్ అనే కండిషన్ అనమాట. బారో ఎప్పుడు రాదు? బిగ్ నెంబర్ మైనస్ స్మాల్ నెంబర్ చేస్తేనే బారో రాదు. సో ఏఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ అయినప్పుడు జేఈ. జంప్ ఇఫ్ నో క్యారీ, బిగ్ నెంబర్ మైనస్ స్మాల్ నెంబర్ చేసినప్పుడు క్యారీ రాదు కాబట్టి జేఎన్సి అంటారు. సో సబ్ట్రాక్షన్లో అయితే జేఎన్బి వాడతాము, ఎడిషన్లో అయితే జేఎన్సి వాడతాము. సో జంప్ ఇఫ్ అబోవ్ ఆర్ ఈక్వల్ అన్న నో బారో అన్న ఒకటే. ఓకే, ఇది కండిషన్. సో ఇది జంప్ ఇఫ్ అబోవ్ ఆర్ ఈక్వల్ ఆర్ నో బారో ఆర్ నో క్యారీ. సో ఇక నో క్యారీ కాబట్టి క్యారీ ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. క్యారీ ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, నెక్స్ట్ జేబిఈ జంప్ ఇఫ్ బిలో ఆర్ ఈక్వల్ ఆర్ జంప్ ఇఫ్ నాట్ అబోవ్. సో ఈ కండిషన్స్లో మనకి ఏం వాడతామంటే క్యారీ ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అనమాట. క్యారీ ఫ్లాగ్ అనేది 1 అవుతుంది లేదా జెడ్ఎఫ్ అనేది 1 అవుతుంది. జెడ్ఎఫ్ 1 అయిందంటే అవుట్పుట్ 0 అయినట్టు. క్యారీ ఫ్లాగ్ 1 వచ్చిందని అంటే స్మాల్ నెంబర్ మైనస్ బిగ్ నెంబర్ చేసినట్టు. జంప్ ఇఫ్ బిలో ఆర్ ఈక్వల్. ఓకే, సో ఏఎక్స్ వాల్యూ సమ్ 4375 అనుకుందాం. ఓకే, అండ్ బిఎక్స్ వాల్యూ 4371H అనుకుందాం. సో 4371H ఈజ్ బిలో దాన్ ది 4375H కదా. 4375H ఈజ్ ఇది 4377 అనుకుందాం. సో 4375H ఈజ్ బిలో దెన్ 4377 లేదా ఈక్వల్ అవ్వచ్చు. అంటే ఇది కూడా 4377 వచ్చింది అనుకోండి, ఈజ్ ఈక్వల్ టు 4377. అంటే ఏఎక్స్ ఈజ్ లెస్ దెన్ ది బిఎక్స్ ఆర్ ఏఎక్స్ ఈక్వల్స్ టు బిఎక్స్. ఈ కండిషన్స్ వచ్చినప్పుడు జంప్ ఇఫ్ బారో, జంప్ ఇఫ్ బిలో ఆర్ ఈక్వల్ ఆర్ జంప్ ఇఫ్ నాట్ అబోవ్. సో బిఎక్స్ కానీ ఎక్కువ అవ్వకూడదు, బిఎక్స్ లోపు ఉండాలి. అలాంటి కండిషన్స్కి జేబిఆర్ జేఎన్ఏ వాడతాం. సో దీని క్వైట్ రివర్స్ ఆపరేషన్. ఇది 11th, ఇది 12th. దీనికి క్వైట్ ఆపోజిట్ ఇన్స్ట్రక్షన్ జేఎన్బిఈ ఆర్ జేఏ. జంప్ ఇఫ్ నాట్ బిలో మీన్స్ దట్ ఇప్పుడు 4375H అనేది ఏఎక్స్ అయింది కదా. సో ఇప్పుడు ఇది ఏఎక్స్ వాల్యూ 4377 వాడతాం, బిఎక్స్ వాల్యూ 4375H వాడతాం. అప్పుడు దిస్ వాల్యూ ఏఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ బిఎక్స్ అనమాట. ఓకే, అంటే 4377 ఈజ్ గ్రేటర్ ఆర్ అబోవ్ దెన్ 4375. అంటే దీనికన్నా ఎక్కువ ఉండాలన్నమాట ఇది. అంటే ఏఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ బిఎక్స్ కండిషన్ రావాలనుకుంటున్నప్పుడు జంప్ ఇఫ్ నాట్ బిలో ఆర్ ఈక్వల్ ఆర్ జంప్ ఇఫ్ అబోవ్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ సిఎఫ్ అనేది 0 వస్తుంది. అవుట్పుట్ కూడా బిగ్ నెంబర్ మైనస్ స్మాల్ నెంబర్ కాబట్టి జెడ్ఎఫ్ అనేది 0 వస్తుంది. ఓకే, జేఎల్ బై జేఎన్జేఈ జంప్ ఇఫ్ లెస్ దెన్ ఆర్ జంప్ ఇఫ్ నాట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్. ఓకే, సైన్ ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్స్ టు ఓవర్ఫ్లో ఫ్లాగ్. సైన్ ఫ్లాగ్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ఓవర్ఫ్లో ఫ్లాగ్. సో జంప్ ఇఫ్ లెస్ దెన్ ఆర్ జంప్ ఇఫ్ నాట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్. సో హియర్ జేఎక్స్ ఈజ్ లెస్ దాన్ బిఎక్స్ కండిషన్ వచ్చినప్పుడు
అలాంటి కండిషన్లో జంప్ ఇఫ్ లెస్ దాన్ ఆ కండిషన్ కదా, ఏఎక్స్ ఈజ్ లెస్ దాన్ ది బిఎక్స్, ఈ కండిషన్ వచ్చినప్పుడు జంప్ ఇఫ్ లెస్ దాన్ వస్తుంది. జంప్ ఇఫ్ నాట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్, ఓకే, ఆర్ ఏఎక్స్ ఈక్వల్స్ టు బిఎక్స్ వచ్చినప్పుడు కూడా వస్తుంది అనమాట. ఇలాంటి కండిషన్స్లో మనకి సైన్ ఫ్లాగ్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ఓవర్ఫ్లో ఫ్లాగ్ బికాజ్ ఏఎక్స్. సో మనకి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే జంప్ ఇఫ్ లెస్ దాన్ ఆర్ జంప్ ఇఫ్ నాట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. కంపేర్ బిఎల్ 39H అని రాసాం. సో బిఎల్ 39H కంపేర్ చేస్తుంది. కంపేర్ చేసిన తర్వాత మనకి జంప్ ఇఫ్ లెస్ దాన్ నెక్స్ట్ అని రాసాం. ఆ తర్వాత నెక్స్ట్ లేబుల్కి లొకేట్ అవుతుంది. అంటే ఏంటంటే 39H అనేది బిఎల్తో కంపేర్ అవుతుంది అనమాట. సో బిఎల్ అనేది మనకి జనరల్గా ఏ 30H వచ్చింది అనుకోండి, 30H ఈజ్ లెస్ దాన్ ది 39H. సో ఇలాంటి కండిషన్స్ జంప్ ఇఫ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ వచ్చేటప్పుడు జేఎల్ వాడచ్చు, ఆర్ జేఎన్. సో 39H దాటి వెళ్ళిపోకుండా ఉండకూడదంటే జంప్ ఇఫ్ నాట్ గ్రేటర్ దాన్, లేదా 30H ఈజ్ లెస్ దాన్ ది 39H. సో ఇలాంటి కండిషన్స్లో జేఎల్ వాడచ్చు. ఆల్మోస్ట్ అన్ని ఇన్స్ట్రక్షన్స్ సిమిలర్గా ఉన్నట్టుగానే కనిపిస్తాయి అన్నమాట. మనకి అవసరానికి తగ్గట్టుగా మనం ఏ ఇన్స్ట్రక్షన్ అయినా వాడుకోవచ్చు. ఇక్కడ సైన్ ఫ్లాగ్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ఓవర్ఫ్లో ఫ్లాగ్. సేమ్ అట్లాగే జంప్ ఇఫ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఆర్ జంప్ ఇఫ్ నాట్ గ్రేటర్, ఇలాంటి కూడా ZF ఈజ్ ఈక్వల్స్ టు 1 ఆర్ సైన్ ఫ్లాగ్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ఓవర్ఫ్లో ఫ్లాగ్. జంప్ ఇఫ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఆర్ జంప్ ఇఫ్ నాట్ గ్రేటర్ దాన్ అంటే సేమ్ కంపేర్ ఏఎక్స్ 39H రాసాం. సో ఏఎక్స్ 39H కన్నా తక్కువ ఉంటే అంటే సమ్ 30H ఏదో ఉందనుకోండి, 30H కంపేర్ 39H. సో కంపేర్ 30H 39H. సో 30H ఇస్ లెస్ దాన్ ది 39H. అలాంటి జంప్ ఇఫ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్. సో ఇది కూడా 39H అనుకోండి, జంప్ ఇఫ్ లెస్ దాన్ ఆర్ నాట్ గ్రేటర్ దాన్, ఈక్వల్ అయినా అవ్వచ్చు లెస్ అయినా ఉండొచ్చు, నాట్ గ్రేటర్ దాన్. అలాంటి కండిషన్లో JLE ఆర్ JNZ వాడచ్చు. ఓకే, సేమ్ కండిషన్ JNLE నాట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్. నాట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఆర్ జంప్ ఇఫ్ గ్రేటర్ మీన్స్ దట్ కంపేర్ ఏఎక్స్ 39H అని రాసాం, ఏఎక్స్ 43H రాసాం అనుకోండి. సో 43H 39H అంటే 43H ఇస్ గ్రేటర్ దెన్ 13H. సో అలాంటప్పుడు జంప్ ఇఫ్ గ్రేటర్ అలా వచ్చినప్పుడు JZ వాడచ్చు, జంప్ ఇఫ్ గ్రేటర్. సో ఇక్కడ ZF అనేది గ్రేటర్ అంటే పాజిటివ్ వాల్యూ వస్తుంది కాబట్టి ZF 0. సైన్ ఫ్లాగ్ అనేది ఓవర్ఫ్లో ఫ్లాగ్తో సమానం అవుతుంది. అలాగే 17th JNC అంటే జంప్ ఇఫ్ నో క్యారీ, క్యారీ రాకపోతే కనుక జంప్ అవ్వమని. క్యారీ ఫ్లాగ్ రాకపోతే అంటే CF ఈజ్ ఈక్వల్స్ టు 0. క్యారీ ఎప్పుడు రాదు, బిగ్ నెంబర్ మైనస్ స్మాల్ నెంబర్ ఏదైనా చేస్తున్నప్పుడు క్యారీ రాదు కాబట్టి JNC అనేది వాడచ్చు. JCXZ అంటే జంప్ ఇఫ్ CX రిజిస్టర్ ఈజ్ 0. అంటే ఏదైనా కౌంటర్ అప్లికేషన్స్ వాడుతున్నాం అనుకోండి, లేదా ఫ్యాక్టరియల్ ఆఫ్ 4 వాడుతున్నాం. 4 ఫ్యాక్టరియల్ అంటే 4 × 3 × 2 × 1. సో ఇక్కడ మన కౌంటర్ 4 తీసుకున్నాం, CX 4 3 అవుతుంది ఒక ఇటరేషన్లో, 3 2 అవుతుంది ఇంకో ఇటరేషన్లో, 2 1 అవుతుంది. ఇలాగా CX వాల్యూ అనేది 0కి వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు CX వాల్యూ 0 వచ్చిందంటే అవుట్పుట్ రిజల్ట్ ప్రింట్ చేయమని ఇలాంటి కండిషన్స్ ఏదైనా పెట్టచ్చు. అలాంటప్పుడు జంప్ ఇఫ్ క్యారీ XZ, జంప్ ఇఫ్ CX ఈక్వల్స్ టు 0, జంప్ ఇఫ్ CX ఈక్వల్స్ టు 0 వాడచ్చు. సో ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ మనకి కండిషనల్ ఇన్స్ట్రక్షన్స్ని వాడచ్చు. నెక్స్ట్ కండిషనల్ లూప్ ఇన్స్ట్రక్షన్స్. సో మన కండిషన్ ఏమొస్తుందంటే జనరల్గా లూప్ 0 ఆర్ లూప్ ఈక్వల్ ఇలా వాడతారు. దానికి లేబుల్ వాడతారు, లేబుల్ 1 ఏదో పెడతారు. ఇక్కడికి ఆపరేషన్ ఏంటంటే లూప్ త్రూ సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ లేబుల్ 1 వైల్ ZF ఈజ్ ఈక్వల్స్ టు 1 అండ్ CX ఈజ్ ఈక్వల్స్ టు 0. ZF ఈజ్ ఈక్వల్స్ టు 1 మీన్స్ దట్ అవుట్పుట్ 0 అయినప్పుడు, లేదా CX వాల్యూ 0 అయినప్పుడు. ఓకే, సో ఈ విధంగా లూప్ వాడతాం. సో దీని అర్థం ఏంటంటే లూప్ వైల్ ZF ఈజ్ ఈక్వల్స్ టు 1 ఆర్ ఈక్వల్, ఇలాంటి కండిషన్స్లో ఈ లూప్ వాడతాం. అట్లాగే ఇంకొక లూప్ ఏంటంటే లూప్ NZ ఆర్ లూప్ నాట్ ఈక్వల్, ఈ కండిషన్ కూడా వాడతాం. ఈ కండిషన్ ఏంటంటే లూప్ వైల్ ZF ఈజ్ ఈక్వల్స్ టు 0 ఆర్ నాట్ ఈక్వల్, ఇలాంటి కండిషన్ వచ్చినప్పుడు ఈ లూప్ వాడతాం. లూప్ NZ లూప్ నాట్ ఈక్వల్ వాడతాం. ఇప్పుడు ఇందాక ఫ్యాక్టరీలు క్యాలిక్యులేట్ చేసాము, ఫ్యాక్టరీలు క్యాలిక్యులేట్ చేసినప్పుడు CX వాల్యూ 0 వచ్చే వరకు లూప్ తిప్పమన్నాం. ఒకవేళ CX వాల్యూ ఎప్పటికీ లూప్ నాట్ ఈక్వల్ అయింది అనుకోండి, లూప్ NZ వాడతాం అనమాట. సో ఇది దీనికి లేబుల్ వాడతాం, లేబుల్ 2. ఓకే, దీనికి లూప్ త్రూ ఏ సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ లేబుల్ 2
వైల్ ZF ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ CX మైట్ నాట్ బీ ద 0. ఓకే, CX ఎప్పుడు 0 అవ్వదు అనమాట. ఇలాంటి కండిషన్స్కి లూప్ అండ్ జెడ్ వాడతాం. ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ సపోజ్ మూవ్ CX, 5120H అని రాసాం. అంటే దాని అర్థం ఏంటంటే CX అనేది 5120H అనమాట. ఓకే, డిక్రిమెంట్ CX అని వాడాం. అంటే CX 5119 అవుతుంది అనమాట. డిక్రిమెంట్ అవుతుంది అంటే CX -1. ఆ తర్వాత జంప్ ఇఫ్ CX 0 అయితే కనుక దీన్ని మనం లోడ్ అని రాసాం. అంటే CXZ అంటే జంప్ ఇఫ్ CX వాల్యూ 0 అయితే కనుక. ఓకే, దీని అర్థం ఏంటంటే ఇఫ్ CX ఈజ్ ఈక్వల్స్ టు 0 జంప్ టు లోడ్ ఆర్ లేబుల్. లోడ్ అనేది లేబుల్ అనమాట. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఒకవేళ అలా అయితే కనుక లేబుల్కి లోడ్ అవుతుంది. లేకపోతే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ సమ్ యాడ్ AL, BL ఇలా జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ లోడ్ రాస్తున్నాను. లోడ్ సబ్ AL, BL. ఓకే, ఆ తర్వాత INT20H అంటే హాల్ట్. INT20H ఆర్ హాల్ట్ ప్రోగ్రామ్ స్టాప్ చేయమని. అంటే జంప్ ఇఫ్ CX 0 అయితే కనుక సబ్ట్రాక్ట్ చేయమన్నాం ALని BLతో. CX 0 అవ్వకపోతే కనుక ALని BLతో యాడ్ చేయమన్నాం. ఇలాంటి కండిషన్స్ రాసేటప్పుడు మనకి లూప్ అనేది వాడచ్చు అనమాట.